హలో మావాస్! ఒక్కసారి గుండెమే చేసుకొని చెప్పండి. ఈ క్షణం కోసం ఎన్నేళ్ళు ఎదురు చూసాం. 2019 జూలై 10 మాంచెస్టర్‌లో ధోని రనౌట్ అయినప్పుడు మన కళ్ళల్లో వచ్చిన నీళ్లు ఇవాళ అహ్మదాబాద్ గడ్డపై ఆనంద బాష్పాలుగా మారిపోయాయి. న్యూజిలాండ్‌ని 96 పరుగుల తేడాతో తొక్కేసి ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ కొట్టాం. ఇవాళ గెలిచింది టీమిండియా మాత్రమే కాదు మామ. కోట్లాది మంది భారతీయుల నమ్మకం. చరిత్ర సృష్టించాం. మనం మళ్ళీ విశ్వ విజేతలం ముందుగా అయ్యాం. మన బ్యాటింగ్ డిస్ట్రక్షన్ గురించి మాట్లాడదాం. టాస్ ఓడి బ్యాటింగ్ దిగితే ప్రెజర్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ మన కుర్రాళ్ళు కివీస్ బౌలర్లని ఆడుకున్నారు. టోర్నమెంట్ అంతా సరిగ్గా పర్ఫామ్ చేయని మన పులి అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం వేటాడింది. స్టార్టింగ్లోనే అభిషేక్ పవర్ ప్లేని తగలబెట్టేశాడు. కేవలం 21 బంతుల్లోనే 50 కొట్టి కివీస్ ప్లాన్స్ అని చెడగొట్టాడు. అసలు ఇది ఫైనలా లేకపోతే ఏంది మావా, నెట్ ప్రాక్టీస్ అన్నట్టే ఆడాడు. కానీ ఈ ఇన్నింగ్స్ ఒక 10, 20 ఏళ్ళు పక్కా గుర్తుండిపోయేలా ఆడాడు. అభిషేక్ అవుట్ అయితే ఇషాన్ వచ్చి ఏమాత్రం తగ్గలేదు. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్ అని చూడకుండా ప్రతి ఒక్కరిని చిత్తకబాదాడు. ఇషాన్ కిషాన్ కూడా 54 రన్స్ స్కోర్ చేసిండు 25 బాల్స్ అనే. మెయిన్గా సంజుతో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్కి సపోర్ట్ చేసిండు. అండ్ ద మాస్టర్ క్లాస్ సంజు శాంసన్. ఇక మన ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా సంజుకి వచ్చింది. ఏమన్నా బ్యాటింగ్ అయినా మా ఫైనల్లో కూడా ఒక పూనకం 89 పరుగులు, ప్రతి ఒక్క షాట్ ఒక క్లాసిక్. వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలో మనకు ఈ రేంజ్ ఇన్నింగ్స్ అంటే ఇదే, హయ్యెస్ట్ స్కోర్ కూడా ఇదే. ప్రతి ఒక్క నాకౌట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ చేసిండు. 14 ఏళ్ళ పగ అంతా 2-3 మ్యాచ్ల్లో ఆకలి తీర్చుకుంటూ ఖాళీ. కానీ 16వ ఓవర్లో మనకు బ్రేక్ పడింది. జేమ్స్ నిషామ్ వచ్చి మన ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేసిండు. 250 కూడా వస్తారా రాదా అనుకునే టైంలో శివం దుబే లాస్ట్ ఓవర్లో 24 పరుగులు కొట్టి ఇండియాకి 255 స్కోర్ వచ్చేలా చేశాడు. శివం దుబే ఇప్పుడే కాదు, 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఒక క్రూషియల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఈ వరల్డ్ కప్ మొత్తంలో కూడా మామూలు కాంట్రిబ్యూషన్ లేదు. మొత్తానికి మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో 255 స్కోర్ చేసినాం 5 వికెట్ల నష్టానికి. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే 250 రన్స్ టార్గెట్ అంటే కివీస్కి చెమటలు పట్టాయి. దానికి తోడు మన బౌలర్లు నిప్పులు చెరిగారు. స్టార్టింగ్లో ఇద్దరు ఓపెనర్స్ కూడా అగ్రెసివ్ స్టార్ట్ అయితే ఏనికి ట్రై చేశారు. కాకపోతే ఫిన్నెలని క్లీన్ బౌల్డ్ చేసినప్పుడు బుమ్రా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మీరు చూసారా? నువ్వు 33 బంతుల్లో సెంచరీ కొడితే నేను 3 బంతుల్లో పంపిస్తా అన్నట్టు. అదైతే హైలైట్. అసలు 4 వికెట్లు తీసి కివీస్ని కుప్పగూల్చాడు బుమ్రా అయితే. బుమ్రా ఒక నేషనల్ ట్రెజర్ అని చెప్పొచ్చు. మనకైతే ఉండడం మనకు చాలా ప్లస్ పాయింట్. అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజలంతో 3 వికెట్లు తీస్తే వరుణ్ చక్రవర్తి మిస్టరీకి వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. 159 పరుగులకే వాళ్ళ ప్యాకప్ అయిపోయింది. చాలా ఈజీగా గెలిచాం ఈ వరల్డ్ కప్ అయితే. అంటే 2024 వరల్డ్ కప్ లాగా ఫైనల్ వరకు వెళ్ళి ప్రెజర్ లాగా అలాంటిది ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా గెలిచినాం. మావా అయితే 2007, 2024 మళ్ళీ ఇప్పుడు 2026 వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ నెగ్గి చరిత్ర సృష్టించాం. ఎందుకంటే ఇది ఏకైక జట్టు మన భారతే. 2019లో వాళ్ళు మనల్ని ఏడిపించారు. ఇవాళ వాళ్ళని మనం అహ్మదాబాద్లో పాతిపెట్టాం. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో ఈ టీం ఒక బ్రాండ్లా మారిపోయింది. సంజు శాంసన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్లా ఆడుతున్నాడు. ఇక మన రివెంజ్ విషయానికి వస్తే 2019 జూలై 10న ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ డేట్ అయితే. ధోని ఆఖరి వరకు పోరాడి రన్అట్ అయినప్పుడు కోట్లాది మంది భారతీయుల గుండెలు పగిలిపోయాయి. ఆ రోజు మార్టిన్ గప్టిల్ విసిరిన ఆ త్రో మనల్ని 3 ఏళ్ల పాటు, ఇంకా ఇప్పటికి కూడా చాలామంది నిద్ర పోనివ్వదు అసలు. కానీ ఇవాళ అదే న్యూజిలాండ్ని వాళ్ళ సొంత ప్లాన్తోనే దెబ్బ కొట్టాం. నాడు మనల్ని ఏడిపించిన కివీస్ని నేడు మన కుర్రాలు అహ్మదాబాద్ గడ్డపై ఉతికి ఆరేశారు. ఇది కేవలం గెలుపు కాదు మావా, ఇది పక్కా ప్రతీకారం. అదొక్కటే కాదు, 2021 డబ్ల్యూటీసీ కూడా గుర్తు తెచ్చుకోండి. కోహ్లీ కోహ్లీ క్యాప్టెన్సీలా మనకు డబ్ల్యూటీసీ గెలిచింటే ఎంత హ్యాపీగా ఉంటుండే. అది కూడా కివీస్ చేతుల్లోనే ఓడిపోయినాం. అందుకే వరల్డ్ కప్ ఫైనల్లో అది కూడా మన సొంత గడ్డపైన దెబ్బతీసినాం. ఇది మనకు మామూలు మజా కాదు. నాకైతే మామూలు హై లేదు అసలు. ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అండ్ మనం ఒక రిడెంప్షన్ స్టోరీ గురించి కూడా చూద్దాం. సంజు శాంసనే అది కూడా.
ఇంత చెప్పినా కూడా తక్కువనే సంజు శాంసన్ గురించి. గతేడాది వరకు సంజుకి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే 2024 వరల్డ్ కప్ తర్వాత అతన్ని ఓపెనర్‌గా మలిచిండు. మలిచిన తర్వాత 3 సెంచరీలు కొట్టి ఒక ఓపెనర్‌గా ఫిక్స్ అయిపోయిండు. దాని తర్వాత మళ్ళా గిల్‌ని సెట్ చేయాలని చెప్పి అతని ప్లేస్ తీసేసి మిడిల్ ఆర్డర్‌లో ఆడిపించి మొత్తం ఒక అన్యాయం అయిపోయింది. అలాంటిది మళ్ళా వరల్డ్ కప్‌లో కూడా అసలు ఛాన్సెస్ రాలేవు. ఏదో వచ్చింది. ఒక్క ఛాన్స్ వచ్చింది. చిన్న స్టార్ట్స్ వచ్చినాయి. స్టార్ట్ చేసిండు. నాకౌట్ మ్యాచ్‌లు ఆడిండు. 97 నాట్ ఔట్. మళ్ళా సెమీఫైనల్‌ల 89. మళ్ళా ఇప్పుడు 89. ఇలాంటి ఇన్నింగ్స్ ఎవరైనా ఆడతారా? అది కూడా ఇలాంటి నాకౌట్స్ మ్యాచెస్‌ల. ఫైనల్‌లో కూడా 89 పరుగులు. అది కూడా అంత పెద్ద హై ప్రెషర్ మ్యాచ్. 1,00,000 మంది మధ్యల. టోర్నీ మొత్తం కూడా నిలకడ. మామూలు నిలకడ కాదు. 321 రన్స్. కోహ్లీ రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయింది. హైయెస్ట్ రన్స్ బై ఇండియన్ ఇన్ ఎ టీ20 వరల్డ్ కప్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. సంజు శాంసన్ ఒక న్యూ కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ లాగా అయిపోయిండు. మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవచ్చు. కేరళ వాసులు గానీ, వాళ్ళ ఫాదర్ గానీ, అందరు గానీ. నేను సంజు గురించి అయితే సెపరేట్ వీడియోనే చేస్తున్నా, చూడండి. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ క్లాస్ సూర్యకుమార్ క్యాప్టెన్సీ గురించి ఒకసారి మాట్లాడదాం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన తెలివితేటలని మామూలుగా మెచ్చుకోవద్దు మనం. ఫిన్ అలన్ క్రీజ్‌లో ఉన్నప్పుడు అందరు టెన్షన్ పడ్డారు. కానీ సూర్య భయం లేకుండా అక్షర్ పటేల్‌ని తెచ్చిండు. అక్షర్ పటేల్‌ని అటాక్‌లోకి తెచ్చి ఆ ప్రెషర్ క్రియేట్ చేసి అది క్యాచ్ ఇచ్చేటట్టు చేసేసిండు మొత్తం మీద. ఫీల్డింగ్ సెటప్ అయితే మీరు చూస్తే మామూలు కెప్టెన్సీ కాదురా భయ్ అని అనిపించింది. ప్రతి ఒక్క ఫీల్డింగ్ సెటప్ కూడా మనకి న్యూజిలాండ్ వాళ్ళకి డిఫరెన్స్ ఏందంటే మనం స్లో డెలివరీస్ అండ్ పిచ్‌కి తగ్గట్టు బాగా ఏసినాం బౌలింగ్ వాళ్ళతోని కంపేర్ చేస్తే. అందుకే వాళ్ళు అసలు ఆడలేకపోయారు. సూర్య కూడా ఎప్పుడు బుమ్రాని తేయాలో, ఎప్పుడు వరుణ్ తేయాలో కరెక్ట్ సెటప్ చేసిండు. మంచి కెప్టెన్ సూర్య కూడా. అండ్ ఈ వరల్డ్ కప్‌లో బ్రేక్ అయిన కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో 255 అనేది హైయెస్ట్ స్కోర్. అండ్ 96 పరుగుల అనే తేడాతో గెలిచిన మ్యాచ్. అది కూడా ఫైనల్‌లో. ఇది కూడా భారత్ ఒక్కటే. అది కూడా హైయెస్టే. అండ్ డబుల్ క్రౌన్ అంటే లైన్‌గా 2 సార్లు 2024 యూఎస్ అండ్ వెస్ట్ ఇండీస్ మరియు ఇండియా 2026 ఇండియా అండ్ శ్రీలంక వరుసగా 2 వరల్డ్ కప్‌లు గెలిచిన టీమిండియా మామూలు కాదు. వరల్డ్ క్లాస్ డామినేషన్ అంటే ఏంటో చూపించింది. అయితే మామ ఈరోజు నుంచి ఒక కొత్త శకం అయితే మొదలైంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా ఎలాగైతే క్రికెట్ ప్రపంచాన్ని శాసించిందో ఇప్పుడు మన టీమిండియా అలాగే కనిపిస్తుంది నాకైతే. అభిషేక్, ఇషాన్, తిలక్ వర్మ లాంటి కుర్రాళ్ళు, బుమ్రా, వరుణ్ లాంటి మ్యాచ్ విన్నర్లు, వెనకాల 1,00,000 మంది మనలాంటి ఫ్యాన్ సపోర్ట్. మనల్ని ఆపడం ఇక ఎవ్వరి తరం కాదు. థర్డ్ కప్, ఫోర్త్ కప్ ఇంకా అసలు లైన్‌గా కొట్టుకుంటూనే పోవాలి మామ, మామూలుగా కాదు. ఇక్కడి నుంచి మన అస్సలు ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్రతీది మనం డామినేట్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అయితే మామ ఈ విజయం మీకెలా అనిపించింది? రోడ్డు మీద సెలబ్రేషన్స్ మొదలు పెట్టారా లేదా? ఇవాళ నిద్రపోయేదే లేదు. పార్టీ చేసుకోవాలి మామ అందరూ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మన బీసీటీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్‌కి ఈ వీడియో వెళ్ళాలి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.